ప్రకటన గ్రంథ అధ్యయనకు ప్రకటన గ్రంథ ధ్యానములకు స్వాగతం. గ్రంథకాలము గమనించినట్లయితే కొందరు ఇది రోమా చక్రవర్తి నీరో పాలన చివరలో అనగా క్రీస్తు 66 నుండి 68 మధ్యలో వ్రాయబడిన గ్రంథంగా పేర్కొంటారు. కొందరు క్రీస్తు 70లో జరిగిన మందిరము పట్టణ పతనానికి ముందుగానే జరిగింది అని తలంచుదురు. మరికొందరు డొమిషియన్ చక్రవర్తి కాలం చివరిలో క్రీస్తు 95లో వ్రాయబడినని లెక్కిస్తారు. ఈ గ్రంథ వ్యాఖ్యానాలు మనం గమనిస్తే ప్రాముఖ్యంగా 4 రకాల వ్యాఖ్యానాలు ఈ గ్రంథము వ్యాఖ్యానించుటలో పండితులు వాడతారు. ఒకటి ఫ్యూచరిస్ట్ ఇంటర్ప్రిటేషన్, భవిష్య వ్యాఖ్యాన విధానం. మొదటి 3 అధ్యాయాలు కాక గ్రంథం అంతా యుగాంతమును తెలుపునని, యుగాంతములోని సంఘటనలు గూర్చినటువంటి గ్రంథమని ఈ ఇంటర్ప్రిటేషన్ తెలియజేస్తుంది. రెండవది చారిత్రక హిస్టారిక్ ఇంటర్ప్రిటేషన్, చరిత్రలో జరిగిన సంఘటనలు, చరిత్రలో జరిగిన సంఘటనల ద్వారా ఇవ్వబడిన సందేశము ప్రకటన గ్రంథమని ఈ వ్యాఖ్యానము తెలియజేస్తుంది. మూడవది ఐడియలిస్ట్ లేదా అలగారికల్, అలంకార వ్యాఖ్యాన విధానం. ఇందున్న ప్రవచనాలు ఆత్మీయమైనవని, అలంకారంతో కూడినవని, కేవలం చెడుపై మంచి గెలుపును గూర్చిన సందేశంగా ఈ గ్రంథాన్ని చూస్తారు. ముఖ్యంగా వీరు లిబరల్ స్కాలర్స్. నాలుగవది ప్రీచరిస్ట్ ఆర్ పార్షియల్ ప్రీచరిస్ట్, గతకాలము అను వ్యాఖ్యానం. ఇది మొదటి శతాబ్దపు సంఘటనలని ప్రీచరిస్ట్ పండితులు తెలియజేస్తే, గత సంఘటనలతో పాటు అంత్యకాలానికి కూడా వర్తించునని పార్షియల్ ప్రీచరిస్ట్, పాక్షికంగా గతము అనే వ్యాఖ్యాన విధానం బట్టి వ్యాఖ్యానించువారు తెలియజేస్తారు. ఈ వ్యాఖ్యానం ప్రకారం గతం నుండి దేవుడు నేటి వరకు మానవాళితో ఏ విధంగా నడుచుకున్నాడో తెలియచేయటము ప్రకటన గ్రంథ ఉద్దేశమని ఇక్కడ భావించబడును. గ్రంథ విశ్లేషణాత్మక సందేశం క్లుప్తంగా ఏమంటే, 1 నుండి 3 అధ్యాయాలు సంఘము యొక్క జీవము క్రీస్తునందు, సంఘ జీవము క్రీస్తునందని, సంఘము బలహీనంగా ఉన్నప్పటికీ, శ్రమల గుండా వెళ్ళాల్సి వచ్చినప్పటికీ అది క్రీస్తు ప్రభు స్వాధీనములో, దేవుని స్వాధీనంలో ఉంది గాన భయపడవలసిన పని లేదు. బలవంతుని చేతిలో సంఘము ఉంది. సంఘముకైన జీవము క్రీస్తు ప్రభువు నుండి వచ్చును అని ఈ అధ్యాయాలు మనకు తెలియజేస్తాయి. రెండవది 4 నుండి 7 అధ్యాయాలు సంఘక్షేమము క్రీస్తునందు అని వెల్లడించును. సంఘక్షేమము క్రీస్తునందు. శ్రమల గుండా ప్రభువు సంఘమును అనుమతించిన, ఆయన సంఘమును ముద్రించాడు కాబట్టి సంఘము శ్రమలలో జయాన్ని పొందుకుంటుంది. క్షేమంగా శ్రమల నుండి, అగ్ని లాంటి శ్రమల నుండి అది బయటకు వస్తుంది. క్షేమమును ప్రభువారు ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నారు. భయపడ పని లేదు. మూడవదిగా 8 నుంచి 11 అధ్యాయాలు సంఘము సాక్ష్యము క్రీస్తు కొరకు అని తెలియజేస్తాయి. 8 నుంచి 11 అధ్యాయాలు సంఘ సాక్ష్యము క్రీస్తు కొరకు అని తెలియజేస్తున్నాయి. సంఘము చెడు పాపంతో నిండిన ఈ లోకము తీర్పు పొందుకుంటుందని, మారు మనసు పొందమని ప్రకటించుచూ ఉండాలి.
సంఘం యొక్క సాక్ష్యం ఏ విధంగా ఉండాలనేది ఇద్దరు సాక్షుల జీవితము, వారి సందేశము పోలికతో చూపబడింది. 4వదిగా 12 నుండి 14 అధ్యాయాలు సంఘ పోరాటము క్రీస్తు కొరకు అని తెలియజేస్తాయి. 12 నుంచి 14 అధ్యాయాలు సంఘ పోరాటం క్రీస్తు కొరకు అని తెలియజేస్తాయి. క్రీస్తుని నిర్మూలింప యత్నించిన త్రిత్వపు శత్రువు ఆయన సంఘంపై పోరాడుతూ ఉందన్నాడు. వారిని బాధించడానికి వారికి అధికారం కొంత ఇవ్వబడినప్పటికీ, వారు జయించినట్లు అగుపడినప్పటికీ అంతిమ విజయము సంఘముదే. సాతాను, అదే రీతిగా అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్తలు ముగ్గురు కూడా సంఘమును బాధిస్తూ ఉన్నా, జయింపజూస్తూ ఉన్న అంతిమ విజయం మాత్రము సంఘము దగును. ఏలియాను దాచిన రీతిగా దేవుడు సంఘమును దాచి క్షేమమునిచ్చును. కాబట్టి అభద్రతతో అంతరించిపోదుననే భావన సంఘమునకు అక్కరలేదు. 5వదిగా 15 నుంచి 20 అధ్యాయాలు క్రీస్తు సంఘ విరోధి దేవునిచే శిక్షించబడును అని తెలియజేస్తూ ఉన్నాయి. 15 నుంచి 20 అధ్యాయాలు క్రీస్తు సంఘం యొక్క విరోధి క్రీస్తుచే దేవునిచే శిక్షించబడును అని తెలియజేయబడుతున్నాయి. ముద్రలు 6-7 అధ్యాయాల్లోని ముద్రలు, బూరలు 8 నుంచి 11 అధ్యాయాల్లోని బూరల యొక్క తీర్పు, పాత్రలు 16 అధ్యాయంలోని పాత్రల తీర్పు లోకంపైకి వచ్చు భీకరమైన తీర్పును తెలియజేయుచున్నాయి. సంఘము శ్రమలు గుండా వెళుతున్న మాట వాస్తవమే, కానీ ఈ లోకము కూడా దేవుని తీర్పుకు గురి అగునుగాన ఈ లోకం కూడా బహుగా శ్రమించును. 21 నుండి 22 అధ్యాయములలో సంఘము క్రీస్తుతో కలియుట. ఈ అధ్యాయాలలో సంఘము క్రీస్తును కలుసుకొనును, ప్రభువుతో చేరును, సమస్తము క్రొత్తవగును, క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, అందు కష్టాలు, కన్నీళ్లు, మరణము లేని పరలోకమందు దేవుని ప్రజలు తమ నిత్యత్వాన్ని గడుపుదురు అనేది ఈ గ్రంథం యొక్క సందేశము.